హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ కార్తీసాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా? ఇంకా మీకు మంచి డ్రెస్ చూపిస్తాను. ఈ డ్రెస్ చాలా బాగుంటుంది. నేను పోయింది ఈ డ్రెస్ కిటికీలో వేసుకున్న తెస్తా. ఇదే నా డ్రెస్ బాగుందా? బ్రహ్మ ఓ బ్రహ్మ మా ముద్దుగా ఉంది గుమ్మ బొమ్మ, ఈ బొమ్మ హరి అందానికి అందమా. బొమ్మ ఓ బొమ్మ మా ముద్దుగా ఉంది గుమ్మ బొమ్మ, ఈ బొమ్మ హరి అందానికి అందమా. జాబిల్లిలా ఉంది జాన, ఆ నవ్వు పెట్టింది వీణ. 7 లోకాల ఇంతందాగా ఈ రోజు చూశానుగా బొమ్మ. ఈ డ్రెస్ అయితే చాలా స్మూత్ గా ఉంది, చాలా ఫాస్ట్ గా ఉంది. డ్రెస్ అయితే నాకు నచ్చింది. చూసారా డ్రెస్ అయితే బాగుందా? పార్టీ వేర్ కి డ్రెస్ చాలా చాలా బాగుంటది. నాకు చాలా చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందా? మర్చిపోకండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇటుకలో డ్రెస్ మార్చుకొని వస్తా. మీకు కుకింగ్ చేయాలి కదా, ఇలా చేస్తే డ్రెస్ పాడైపోద్ది. కుకింగ్ చేయకపోతే ఎలా? అయ్యో మర్చిపోయా, డ్రెస్ వచ్చేసి నేను మింత్రాలో తీసుకున్నా. నచ్చితే మీరే తీసుకోండి. కుకింగ్ లోకి వెళ్ళిపోవడమా? రండి. నేను ఇప్పుడు చేసింది సత్యనారాయణ ప్రసాదం. ఇది స్వీట్ అన్నమాట. ఫస్ట్ తవ్వ అంటేసుకొని దానిపైన కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని నెయ్యి వేసుకోవాలి. ఉప్మా రవ్వ 1 గ్లాస్ తీసుకోండి. వేరేగా కొంచెం నెయ్యి వేసుకోవాలి. అబ్బా ఎంత బాగుందో! ఇది బయట కొనే నెయ్యి కాదు, ఇంట్లో తయారు చేసుకున్నాం. ఇది బయట నెయ్యి కాదు, ఇంట్లో తయారు చేసుకున్నాం. రండి చూడండి. ఇప్పుడే మా మమ్మీ ఫ్రెష్గా తయారు చేసింది. టూ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. నెక్స్ట్ రవ్వ వేసుకోవాలి. ఎర్రగా వేయేంత వరకు ఇలా మెల్లగా కలపాలి. చూడండి, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. నేను ఈ స్వీట్ కోసం క్రీమీ మిల్క్ తీసుకున్నా. ఇది చాలా చల్లగా ఉంది. స్వీట్ గా తీసుకోవాలి, ఇంకా దేనికి తీసుకోకూడదండి. మిల్క్ ని వేరే ప్యాన్లో వేసుకొని మరిగించుకుంటే రెడ్ కలర్ లోకి వచ్చింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ఉప్మాను తీసుకున్నాను. అలాగే పంచదార కూడా తీసుకోవాలి. పంచదార 1.5 కప్పు తీసుకోవాలి. మీరు కూడా వంట చేసినప్పుడు జరేసుకోండి, లేదంటే నాలాగా పోనేసుకోండి.
హెయిర్ మనం చేసే ఫుడ్ లో పడతారు, అందుకనే డేంజరస్. అందుకనే అలాగా ఫోన్ వేసుకోండి. నా పిల్లలు కుకింగ్ చేసినప్పుడు మీ మమ్మీ హెల్ప్ తీసుకొని జాగ్రత్తగా చేయండి. నేను ఇప్పుడు మమ్మీ హెల్ప్ తీసుకొని ఇక్కడ చేస్తున్నాను, అలానే నాలాగా చెయ్యాలి. మీ మమ్మీకి ఇంట్లోనే హెల్ప్ కూడా చేసుకోండి, అంటే చేసుకోలేరు కూడా మీ మమ్మీ. అందుకనే నేను రేపు ఎప్పుడో చేసా. అబ్బా, మీరు ఎలా చేస్తున్నారో ఈ వంటలు చాలా కష్టం కదా పాపం, అందుకనే చేయమంటున్నా. చిన్న కొంచెం స్వీట్ కి నాకు పట్టేస్తుంది చూడండి. పిల్లలు షుగర్ ఎక్కువగా తినకొద్దు, చాలా తక్కువగా తినాలి. అందుకనే నేను షుగర్ తక్కువగా తీసుకుంటున్నా. చిన్నపిల్లలు షుగర్ ఎక్కువగా తినకొద్దు. దీంట్లో నెయ్యి వేస్తున్నాను కాబట్టి హెల్దీ ఫుడ్, అందుకనే తినొచ్చు. నెయ్యి రోజుకి 2 స్పూన్స్ తింటే మంచిదంట. అందుకనే మీరు తినే ఫుడ్ లోనైనా 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. పంచదారతో కాకుండా బెల్లంతో చేయండి, ఇంకా మంచిది. బాగా మరిగిన తర్వాత ఇంకో 2 స్పూన్స్ నెయ్యి వేయండి. పాలు బాగా మరిగిపోయాయి, దీన్ని పాలల్లో మిక్స్ చేయాలి. దీంట్లో ఏలక్కాయ పొడి, బాదం పప్పు కూడా వేసుకోవాలి. అయిపోయింది, స్వీట్ ఇలా వస్తుంది అన్నమాట. ఇలాగే ఉంటుంది ఆ స్వీట్. స్వీట్ తినాలి, తవా తీసుకుంటాం. అమ్మయ్య, ఆఫ్ చేసేసా. బౌల్ వేసుకొని ఎం తింటాం. ఓకేనా? నా వీడియోలు వస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇస్కి ఆల్ బాయ్. వీడియోలో కలుద్దాం. బాయ్. It's